ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ శైలి ఇప్పుడు స్పష్టంగా మారుతుంది. గతంలో కేవలం సౌమ్యుడిగా అందరితో సరదాగా ఉండే వ్యక్తిగా కనిపించిన లోకేష్ ఇప్పుడు పార్టీ క్రమశిక్షణ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల విజయం తర్వాత పార్టీ నేతలు ఇన్ఛార్జీలను పిలిచి విందులు ఇచ్చి అందరినీ ఉత్సాహపరిచిన ఆయన ఇప్పుడు పాలన పార్టీ అనుసంధానం విషయంలో గీత దాటితే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. లోకేష్ ఎంత సరదాగా పలకరిస్తారో పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే అంతకంటే కఠినంగా ఉంటారని క్షేత్రస్థాయి నేతలకు ఇప్పుడు అర్థమవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమంపై లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజల వద్దకు వెళ్లని వారి సమస్యలను పట్టించుకోని ఇన్ఛార్జీలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పదవులను అలంకారప్రాయంగా వాడుకుంటూ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను లైట్ తీసుకునే నేతలకు లోకేష్ ఇప్పటికే గట్టి షాక్ ఇస్తున్నారు. పనిచేసే వారికి పదవులు, ఖాళీగా ఉండేవారికి ఇంటికే అనే సంకేతాన్ని ఆయన బలంగా పంపారు. నియోజకవర్గాల్లో పట్టుకోల్పోయిన నేతలకు ప్రత్యామ్నాయాలను వెదికే పనిని కూడా ఆయన వేగవంతం చేశారు. పార్టీలో సీనియర్ నేతల అనుభవాన్ని లోకేష్ గౌరవిస్తారు. వారి సలహాలను కూడా స్వీకరిస్తారు. అయితే సీనియారిటీని అడ్డం పెట్టుకుని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా లేకపోతే యువరక్తాన్ని తొక్కేయాలని చూసినా ఆయన అస్సలు ఉపేక్షించడం లేదు. పార్టీ కార్యక్రమాలను పట్టించుకోకపోతే అస్సలు వదిలిపెట్టడం లేదు. పార్టీ ప్రయోజనాలే పరమావధిగా భావించే లోకేష్ మొహమాటాలకు పోకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీనియర్లైనా సరే వారు క్షేత్రస్థాయిలో యాక్టివ్గా లేకపోతే వారి స్థానంలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి ఆయన వెనుకాడటం లేదు. లోకేష్ను కేవలం సరదాగా ఉండే వ్యక్తిగా భావించి ఆయన చెప్పిన పనులను నిర్లక్ష్యం చేసే నేతలకు భవిష్యత్తులో గడ్డు పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి. ప్రతి నియోజకవర్గంపై ఆయన వద్ద ఉన్న ఒక సమగ్రమైన డేటా ఉంది. ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు కేవలం ఫోటోలకు పరిమితం అవుతున్నారు అనే దానిపై IVRS గ్రౌండ్ రిపోర్ట్స్ ద్వారా ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తన ఆదేశాలను ఖాతరు చేయని వారిని పదవుల నుండి తొలగించడమే కాకుండా వచ్చే ఎన్నికల నాటికి వారి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా ఆయన వ్యూహాలు పన్నుతున్నారు. మొత్తానికి లోకేష్ ఇప్పుడు ప్రేమతో కూడిన కఠినత్వం ప్రదర్శిస్తున్నారన్నమాట. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. లోకేష్ శైలిని అర్థం చేసుకుని ముందుకు సాగే నేతలకు పార్టీలో మంచి గుర్తింపు లభిస్తుండగా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి మాత్రం నారా మార్క్ షాకులు తప్పేలా లేవు.